కర్ణాటకకు సంబంధించిన అంశంలో సార్. సో ఇప్పుడు శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అన్న ఎపిసోడ్ టర్న్స్ తీసుకుంటూ ముందుకు నడుస్తున్నట్టుగా ఉంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారా మారవరా అనే ఒక అంశానికి సంబంధించి చర్చ నడుస్తుంది. అఫ్ కోర్స్ రణదీప్ సింగ్ సుర్జేవాలా స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు మార్చే ప్రసక్తే లేదు, సిద్ధరామయ్యనే కంటిన్యూ అవుతాడని ఆయన అంటున్నారు. బట్ డీకే శివకుమార్ విషయంలో అంటే నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజే 2.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మార్పు ఉంటుంది, 2 సంవత్సరాలు ఆయన ఉంటారు, 2.5 సంవత్సరాలు శివకుమార్ ఉంటారు అని ఒక అంగీకారానికి వచ్చినట్టుగా అప్పట్లో చర్చ జరిగింది. బట్ ఇప్పుడు నిజానికి అది జరిగే అవకాశం ఉందంటారా లేదా? లేదు, ఎందుకంటే శివకుమార్ని మొత్తం టైట్ చేసేసారు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా. ముఖ్యంగా మొన్నటి ఐపీఎల్ ఇష్యూ కూడా ఆయన మీద వేశారు. కరెక్ట్. అది కాకుండా శివకుమార్ ఈజ్ ద పిసిసి ప్రెసిడెంట్, సిద్ధరామయ్య గవర్నమెంట్ చీఫ్ అంటే చీఫ్ మినిస్టర్. దీనికి రెండింటికి నడిమిట్లో ఏ క్లాష్ ఉండకూడదని చెప్పి సుర్జేవాలా అని వచ్చి చెప్పారు, కానీ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. స్పెషలీ అక్కడ మాకు చాలా బాగా తెలుసు సాయి గారు, మీకు ఒక్కలిగా లింగాయట్స్ అండ్ సిద్ధరామయ్య ఏమో కురుబా కమ్యూనిటీ చూస్తారు, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. ఒక్కలిగా లింగాయట్స్కి పవర్ అక్కడ అందరికన్నా ఎక్కువ, వాళ్ళే పొలిటికల్ పవర్ ఎప్పుడు హోల్డ్ చేస్తారు. ఇది చేయకపోతే ఇప్పుడు వీళ్ళంతా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. సుర్జేవాలా వచ్చి ఈవెన్ శివకుమార్ నేను ఎవరైనా చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను అది ఇది అంటున్నారు. ఆయనే చెప్పారు ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పిన మనిషి ఇప్పుడు మొత్తం ప్లేటే తిప్పేశాడు ఆయన కంప్లీట్గా. ఎందుకంటే అక్కడున్న చాలా మటుకు ఎమ్మెల్యేస్కి సిద్ధరామయ్యకి పడదు, అస్సలు పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామ్నగర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చెప్పారు నేను మొత్తం ఇది చేసే ఇక్బాల్ హుస్సేన్ అనుకుంటా ఆయన పేరు, వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ డీకే శివకుమార్ చీఫ్ మినిస్టర్. కానీ ఈవెన్ ఏమంటే నేను లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తా అంటున్నాను, మీకు ముఖ్యమంత్రి కావాలన్నా వద్దా అది ముందు డిసైడ్ చేయండి. కర్ణాటకలో ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి కావాలనుంది కానీ ఎందుకంటే వెళ్ళట్లేదంటే డబ్బులు లేవు. అక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అది. మీరు క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మాగడి ఎమ్మెల్యే ఉన్నారు హెచ్సి బాలకృష్ణ అని చెప్పి, ఆయన కూడా శివకుమార్ సపోర్టర్. నెక్స్ట్ 2-3 మంత్స్లో శివకుమార్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. సో అది కాకుండా మీరు చూస్తాను బీఆర్ పాటిల్ ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, వీళ్ళందరూ ఇక్బాల్ హుస్సేన్ వీళ్ళందరూ కలిసి శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తూ అంటారు. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్టీ దగ్గర డబ్బులు లేవు. సుర్జేవాలా అన్నారు డిస్ట్రిక్ట్ చీఫ్స్ కూడా ఉంటున్నారు, ఆఫీస్ బేరర్స్ అంటున్నారు మా దాంట్లో రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, స్కూల్ నడిపించడానికి డబ్బులు లేవు, మా దాంట్లో జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు, మేము ప్రజల దగ్గర ఎట్లా వెళ్ళాలని అడుగుతున్నారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు అన్నీ ప్రామిస్ చేశారు. ఇది సేమ్ థింగ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగింది, సేమ్ థింగ్ తెలంగాణలో జరుగుతుంది. అప్పులు తీసుకొని నడిపిస్తున్నారు గవర్నమెంట్. ఎందుకంటే మీరు వెళ్ళి అన్నీ అడిగి ఓట్లు తీసుకున్నారు, మేము ఇది ఇస్తాం అని చెప్పి ఇప్పుడు మీరు ఇవ్వాల్సిందే. ఇది దీంట్లో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఈవెన్ మహారాష్ట్ర ఇస్ ఫేసింగ్ అ సిమిలర్ సిచ్యువేషన్, మధ్యప్రదేశ్ కూడా అదే. కానీ మహారాష్ట్ర ఎకానమీ ఎంతో పెద్ద సైజ్ మనకన్నా, తెలంగాణ కన్నా, కర్ణాటక కన్నా ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో ఈ సుర్జేవాలా వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న రాజు కాగే అని చెప్పేసి ఆయన అయితే రిజైన్ చేస్తాను, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా అంటున్నాను. అది అక్కడ సిచ్యువేషన్ అన్నమాట. ఎమ్మెల్యేలు ఎవరు కావాలంటే వాళ్ళు అట్లా మాట్లాడుకో. మనమనే బీఆర్ పాటిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ చైర్మన్, ఆయన కర్ణాటక స్టేట్ పాలసీ అండ్ ప్లానింగ్ కమిషన్, ఆయనది ఒక ఆడియో లీక్ అయింది. దాంట్లో క్లియర్గా అంటున్నారు నేనే సిద్ధరామయ్యని సోనియా గాంధీకి ఇంట్రడ్యూస్ చేశాను, లేకుంటే సోనియా గాంధీకి సిద్ధరామయ్య ఎవడని కూడా తెలియదు, ఆయన లక్తో ముఖ్యమంత్రి అయిపోయాడు అని సిద్ధరామయ్య అంటున్నారు. అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. సిద్ధరామయ్య అంటున్నాడు కరెక్టే, అది నా స్టార్స్ అంతా బాగుండే, నాది ఫ్యూచర్ నాది ఇదంతా బాగుండే, అస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ బాగుండే, దానికోసం నేను ముఖ్యమంత్రి అవుతాను. సో ఆ పరిస్థితికి వచ్చేసారన్నమాట. సో ఈ పార్టీలు కానీ మిగతా అందరూ డెఫినెట్లీ నెక్స్ట్ 6 months, ఎందుకంటే 2028లో ఎలక్షన్స్ ఉంది సాయి గారు, ఇంకొక 3 సంవత్సరాలు. దాంట్లో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఎందుకంటే మరి లోక్సభ ఎలక్షన్ కన్నా తెలంగాణ లాగానే ఒక 6 నెలలు 8 నెలలు ముందు ఎలక్షన్స్ వస్తుంది. కర్ణాటకలో ఏం జరగబోతుంది? వీళ్ళ లక్ ఏంటంటే సాయి గారు, బీజేపీకి అక్కడ లీడర్ లేవు. ఒక టైంలో యడ్యూరప్ప గారు టాల్ లీడర్గా ఉన్నారు, కానీ బీజేపీకి ఇప్పుడు అక్కడ లీడర్ లేవు. ఆ లీడర్షిప్ లేకున్నా అనుకునే వీళ్ళు ఆడుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే టైంలో బీజేపీకి అగ్రెసివ్గా లీడర్ ఉంటే అక్కడ ఈ కాంగ్రెస్ని ఈజీగా గవర్నమెంట్ పడిపోతుండే. 10 ఎమ్మెల్యేలు 20 ఎమ్మెల్యేలు 30 ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చేస్తారు, గవర్నమెంట్ పడిపోతుంది. కానీ వీళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్కి అక్కడ వెళ్తే మనకు ఫ్యూచర్ లేదు, ఎందుకంటే అక్కడ లీడర్లే లేవు అని చెప్పి. కానీ ఇప్పుడు క్యాస్ట్ సర్వే చేపిస్తున్నారు సాయి గారు. ఏది 165 కోట్లు ఖర్చు పెట్టి చేసిన సర్వేని పక్కన పెట్టి మళ్ళీ చేపిస్తున్నారు సర్వే. ఎందుకంటే ఒక్కలిగా లింగాయట్స్ అంగీకరించట్లేదు. అక్కడ కూడా సర్వే ఎట్లా చేస్తున్నా అంటే ఇంటి బయట ఒక స్టిక్కర్ పెట్టేసి సర్వే అయిపోయింది అంటున్నారు. ఎవరు ఇంటి లోపలికి వెళ్ళట్లేదు, భయం వీళ్ళకి. సర్వే తీసుకుంటున్న వాళ్ళకి కొడతారో తిడతారో తెలియకుండా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అదంతా ఉండండి, మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అంట.
ఆన్లైన్ చేస్తే సర్వే ఎట్లా అవుతుంది సాయి గారు? మా ఇంటికి వచ్చి రాగానే అడగకుండా, నా దగ్గర అడగకుండా నేనే ఆన్లైన్ కావాలంటే ఏ క్యాస్ట్ నాది ఈ క్యాస్ట్ అని చెప్పేసి ఫిల్ చేస్తే అయిపోతుందా? ఏదైనా బ్యాక్గ్రౌండ్ చెక్ ఉందా దాన్ని? మీరు ఒక్కలిగానా, మీరు లింగాయట, మీరు కురుబానా, మీరు ఇంకేమైనా క్యాస్ట్ అంటే మన దగ్గర కూడా అంతే కదా. బ్యాక్వర్డ్ క్లాసా, ఎస్సీయా, ఎస్టీయా, లేకుంటే విత్ ఇన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ కమ్యూనిటీ చెప్పండి అని చెప్పి ఒక బేసిక్ సర్టిఫికేట్ అడగాలి. ఏదైనా ప్రూఫ్, రేషన్ కార్డు ఉండొచ్చు, మీది స్కూల్ సర్టిఫికేట్ ఉండదు, ఏదైనా ఉండొచ్చు. అది అడగకుండా మీరు ఆన్లైన్ ఫైల్ చేసుకో అని చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్గా ఈయన వచ్చి చేసిన తర్వాత కూడా ఎమ్మెల్యేస్ ఎంపీని అందరినీ కలుస్తున్నారు. కానీ అందరు చెప్తున్న ఒకటే పాట, ఈ లీడర్షిప్ అసలు 2023లో మొదలైంది, 2028కి ఎలక్షన్ వచ్చేదాకా ఇంకా చాలా హారిబుల్ అయిపోతుంది. మీరు ట్యాకిల్ చేయకుండే మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు. ఎందుకంటే సిద్ధరామయ్య మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, ఆయన 8 ఎమ్మెల్యేలు కలిసి ఈ పాటిల్ గారు కూడా ఉన్నారు, జేడీఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు 2006లో. సిద్ధరామయ్య నాడే కాంగ్రెస్ మ్యాన్ ఒరిజినల్లీ. సో దానికోసం ఈ కాంగ్రెస్లో ఒరిజినల్ ఉన్న వాళ్ళు, మన తెలంగాణలో కూడా అదే స్టోరీ, బీజేపీలో కాంగ్రెస్లో ఒరిజినల్ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. మేమేం తప్పు చేసాం జీవితంలో, మాకెందుకు పోస్టులు ఇవ్వట్లేదు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేకపోతున్నాం, అక్కడ వెళ్ళంగానే మా దగ్గర డెవలప్మెంట్ స్కీమ్ గురించి అడుగుతున్నారు, మేమేం చెప్పలేకపోతున్నాం, డబ్బులు లేదు గవర్నమెంట్ దగ్గర అని సిద్ధరామయ్య గారు కూడా అంగీకరించారు. డబ్బులు లేవు, నేను ఏం చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఫ్రీ ఏమన్నారు రాహుల్ గాంధీ, నేను ఫ్రీగా ఇస్తున్నాను, దాని తర్వాత డబ్బులు లేవమన్నారు అని చెప్పి. ఇది పరిస్థితి సాయి గారు. అండ్ డెఫినెట్లీ కర్ణాటక విల్ బి అ టెస్ట్ కేస్ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 2 మేజర్ గవర్నమెంట్స్లో కర్ణాటక ఒకటి. ఏ రోజు పడుతుందో తెలియదు. ఓకే, ఏ రోజు పడుతుందో తెలియదు, అది కంక్లూజన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.